అనుకుంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. అలానే మరొక్కసారి ప్రూవ్ చేసిన విజయసూర్య మేడం క్రౌన్ డైరెక్టర్, 15 lakhs కార్ ఎర్నర్, అలాగే 70,000 ప్లస్ ఇన్కమ్ ప్రతి మంత్ తీసుకుంటూ ఎంతో మందికి రోల్ మోడల్ గా ఉన్న మరి విజయసూర్య మేడం ఈ రోజు గ్రేట్ గా మనందరం కూడా ఇన్వైట్ చేసుకుందామండి. ఒక్కసారి మేడం అందరికి మ్యూట్ ఆన్ చేయరా? ఎస్, అందరూ ఒకసారి గ్రేట్ గా మేడం కి వెల్కమ్ చెప్పండి లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ వెల్కమ్ మేడం. మేడం అందరికి మ్యూట్ ఆన్ చేయాలి. ఓకే, నాకు హోస్ట్ ఇచ్చారు. ఓకే, వెల్కమ్ మేడం విజయసూర్య మేడం, గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. లీడర్స్ అందరూ ఒకసారి వెల్కమ్ చెప్పండి మేడం, సెషన్ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, గ్రాండ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ. మేడం ఒకసారి అందరికి మ్యూట్ క్లోజ్ చేస్తున్నాను, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకేనా, మీరు మ్యూట్ ఆన్ చేసుకో. ఓకే, కంటిన్యూ మేడం. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మనం ప్రతి సెషన్ లో కూడా అందరూ లీడర్స్ కూడా కొత్త కొత్త యాక్టివిటీస్ కానీ లేదా కొత్త వాటి కోసం ఎక్స్ప్లెయిన్ డిస్కస్ చేసుకోవడం కానీ జరుగుతుంది. మరి మనకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మేడం తిరగలేదు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కోసం డెప్త్ లో వీడియోస్ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి నేనైతే ఈ రోజు ఏమనుకున్నానంటే, బిజినెస్ ప్లాన్, మన వెస్టేజ్ లో హెల్త్ ఎంత అవసరమో వెల్త్ కూడా అంతే అవసరం అని తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వచ్చింది ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఎలా తీసుకుంటున్నామో ఆదాయాన్ని కూడా తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ చదువుతో సంబంధం లేదు. 18 years ఉంటే చాలు, మంచి ఒక ఐడి క్రియేట్ చేసుకొని మంచి సిస్టమ్ ప్రకారం కనుక వెళ్తే ఈజీగా 1 year లో 1 lakh తీసుకునే అద్భుతమైన అవకాశం మన వెస్టేజ్ లో ఉంది లీడర్స్. 1 lakh అనే కాదు, అసలు అన్లిమిటెడ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ కోసం అయితే మనం మాట్లాడుకోలేం, కానీ ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఎలా తీసుకోవచ్చు ఏంటి అన్నది ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాను. మరి మనకి 9 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఈ 9 types ఆఫ్ ఇన్కమ్స్ ని మనం ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అన్నది మనం ఈ రోజు తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ విద్య, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. నేను చెప్పేది ఏంటి అంటే, నేనైతే ఒక హెల్త్ క్లియర్ అయి రావడం జరిగిందండి. రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతవ 10 years నుంచి సఫర్ అయిన నాకు 1 year అంటే 6 months లో నాకు 50% ఆఫ్ రిజల్ట్ రావడం జరిగింది. మెడిసిన్ తో పాటు యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను చేసింది ఏంటంటే, మెడిసిన్ అన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేసి ఈ ప్రొడక్ట్ అయితే సప్లిమెంట్స్ అన్నది, న్యూట్రిషన్, నా బాడీకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీని నేను ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని నేను తీసుకోవడం జరిగింది. సో దాంతో పాటు ఇంకా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను, ఇది ఎందుకు నేను చేయకూడదు అని. డెసిషన్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే, మా వారికి ఆర్మీ అండి. మరి ఆర్మీ అంటే మనకి హాస్పిటల్ ఫ్రీ ఉంటుంది, అలాగే క్యాంటీన్ ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఏదైతే 450+ ప్రొడక్ట్స్ లో హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ అండ్ అగ్రికల్చర్, ఈ 5 అన్ని అంటే మనం ఏదైతే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు యూజ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ అన్ని మన వెస్టేజ్ లోనే ఉన్నాయి. అలాగే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, హెల్త్ కు మంచిది, మనం ఎందుకు చేంజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను చేంజ్ అవ్వడం జరిగిందండి. 4 years అయింది నేను స్టార్ట్ చేసి. సో చేంజ్ అయిన తర్వాత నాకు వచ్చింది ఏంటి అంటే, సంపూర్ణ ఆరోగ్యం, దానితో పాటు ఆదాయాన్ని నేను సంపాదించుకున్నాను. చక్కగా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఈ రోజు నాకంటూ ఒక రికగ్నిషన్ ఉంది అంటే కనుక క్రెడిట్ గోస్ టు మై అప్లైనర్ పివి లక్ష్మి అండ్ అలాగే సునీల్ కుమార్ సాహు గారు, అలాగే మన గ్రేట్ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ బాలి గారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు.
సార్కి ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాగే ఉండిపోకూడదు, ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలన్న ఉద్దేశంతో మన గౌతమ్ బాలి గారు మనకి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరం యాజ్ ఏ వెస్టేజియన్ గా మనందరం కూడా రుణపడే తీరాలి ఖచ్చితంగా. ఓకేనా? సో మరి ఈ రోజు నేను ఒక 70+ ఇన్కమ్ తీసుకుంటూ 15 lakhs వర్త్ గల కార్లో అవలీలగా నేను తిరగగలుగుతున్నాను అంటే భయం లేకుండా, అమ్మో ఈఎంఐ కట్టాలేమో అన్న భయం లేకుండా నేను తిరగగలుగుతున్నాను అంటే నేను ఎలా అయినా సరే డబ్బు సంపాదించగలను, నా వెస్టేజ్ నేను ఇన్కమ్ తీసుకోగలను ఒక ధైర్యం అన్నది నాకు ఇచ్చిందండి కంపెనీ. అసలు ధైర్యానికి నాకు చాలా దూరం ఉంటుందన్నమాట, అంత భయం. అలాంటిది ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే బికాజ్ క్రెడిట్ గోస్ టు వెస్టేజ్. ఓకేనా? సో మరి అలాంటి వెస్టేజ్ కంపెనీలో మనం ఉన్నందుకు ప్రతి ఒక్కరం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు అదే వెస్టేజ్ ఐడి ద్వారా మనం ఇన్కమ్ ఎలా తీసుకోవాలన్నది ఈ రోజు నేను బోర్డు మీద చెప్దాం అనుకుంటున్నానండి. మేడం బోర్డు కనిపిస్తుందా? ఎస్ మేడం, కనిపిస్తుంది. ఎస్ మేడం కనిపిస్తుంది. బిజినెస్ ప్లాన్ అన్నది మొన్న నేను ఒక లీడర్ దగ్గరికి నేను వెళ్ళడం జరిగిందండి, పేరైతే చెప్పను. స్టార్ డైరెక్టర్ వరకు వచ్చాం మేడం మేము. మాకు మేడం కొంచెం ఓకే ఇప్పుడు ఓకే కంటిన్యూ మేడం నేను కంటిన్యూ. ఓకే స్టార్ ఓకే కంటిన్యూ. స్టార్ డైరెక్టర్ వరకు వచ్చాం మేడం మేము. కానీ మాకు బిజినెస్ ప్లాన్ ఏంటో తెలియదు, 1:6 అంటే ఏంటో తెలియదు అనేసి అన్నారు అన్నమాట. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఐడి క్రియేట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పాయింట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఈవెన్ నేను 5% అని కదా, నా అప్లైనర్ చూసుకుంటారు కాదండి. అసలు ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఇందులో ఏంటి మొత్తం లోటుపాట్లు అన్ని కూడా మనం తెలుసుకుంటే కనుక ఆ ధైర్యం ఉన్నది ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఆ లీడర్ యొక్క మోటో ఏంటంటే ఎలా అయినా కష్టపడాలి, డబ్బులు కావాలి, నాకు డబ్బులే కావాలి. అప్లైనర్ కూడా అదే చెప్పారు, మీరు ఇంత బిజినెస్ చెయ్యాలి అనేసి ఒక టార్గెట్ ఇచ్చేసేవారంట. ఆ టార్గెట్ చేసే వరకు నిద్ర పట్టేది కాదంట, ఖచ్చితంగా ఆ టార్గెట్ చేసే చూపించేవారట. అలాంటి లీడర్ కి బిజినెస్ ప్లాన్ తెలియదు అని అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే చాలా ఆశ్చర్యం వేసిందండి. సో అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా అసలు బిజినెస్ ప్లాన్ ఏంటి, మనం కొనుక్కుంటే ఎంత వస్తుంది, ఎంత మనకి అకౌంట్ లో పడుతుంది, ఇదంతా ప్రతి ఒక్కరికి తెలియాలి. మరి మనం ప్రొడక్ట్ వైజ్ చూసుకుంటే వెస్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే బ్యాక్ టు నేచర్. అంటే ప్రకృతిలో మనకి ఏదైతే దొరుకుతుందో దాన్ని వెలికి తీసి మనకి క్యాప్సూల్ ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది. బట్ మరి బిజినెస్ పరంగా చూసుకుంటే సక్సెస్ అడుగుజాడలు. అంటే ఇక్కడ చూసారా, అక్కడ వెస్టేజ్ అంటే మీనింగే ఉందండి, ఫుట్ ప్రింట్స్ అనేసి, సక్సెస్ అడుగుజాడలు. మరి సక్సెస్ అడుగుజాడల్లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా పిన్ టు పిన్ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో కంపెనీ పేరు వెస్టేజ్ మై డియర్ లీడర్స్. వెస్టేజ్ అంటే మీనింగ్. మరి నేను చెప్పాను నేను ఎందుకు చేయకూడదు అనేసి. ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే ఎవరికైనా సరే ఏదో మనము దానిలో టేస్ట్ చూడకపోతే గాని రాదు, ఏ విషయం అయినా సరే. ఇక్కడ నేను రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి 3 తరాల ఆదాయం అండి. ఒక ఐడి క్రియేట్ చేసుకొని మన ఆరోగ్యం కోసం మనము ఇక్కడ పర్చేసింగ్ చేయడం వల్ల 3 తరాల అది జనరేట్ అవుతుంది. మరి నాకు వస్తుంది కదా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సారీ రెండో తరం ఆదాయం వస్తుంది కదా. అది ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే మా వారు ఆర్మీ కాబట్టి నాకు పెన్షన్ వస్తుంది. మరి ఇన్ కేస్ ఆయన లేనప్పుడు నాకు వచ్చేది సగం ఇన్కమే కదా. కానీ ఇక్కడ కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి గారు చెప్పేది ఏంటంటే 3 తరాల ఆదాయాలు మీరు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీకి మీరు ఎంతైతే తీసుకున్నారో దాన్ని యాజ్ స్టేజ్ గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మళ్ళా దాన్ని డెవలప్ చేసుకుంటే ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గేదైతే ఉండదు అనేసి కంపెనీ ఫౌండర్ చెప్పడం జరిగింది. అలాగే లేని వాళ్ళు తీసుకోవడం. మరి మనం యూట్యూబ్ లో ఇక్కడ మనం సుదర్శన్ మహాంతి గారిని చూసుకుంటే
ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఇన్కమ్ 40 lakhs అండి. మరి సార్ అయితే 8 lakhs ఎర్న్ చేసేటప్పుడు చనిపోవడం జరిగింది. అది అలా అలా మరి మేడం డెవలప్ చేయడం వల్ల అండ్ అలాగే టీమ్ తో పాటు స్టార్ట్ చేయడం వల్ల ఆ ఇన్కమ్ అలాగే వెళ్ళడం జరిగింది. మరి ఎక్కడుందండి ఈ రోజు సపోజ్ ఆర్మీ రిటైర్డ్ అయ్యారు, మరి ఆ వారసులకు ఇస్తున్నారా? అసలు వారసత్వం ఉందా? లేదు కదా. సో అందుకని ఏదైతే 3 జనరేషన్ ఇన్కమ్ నాకు నచ్చి నేను రావడం జరిగిందండి. నేను నా తర్వాత నా హస్బెండ్ అంటే నేను మనం నామినీని ఎవరైతే పెడతామో వాళ్ళు ఇంకొక నామినీని జనరేట్ చేసుకోవచ్చు. ఈ 3 తరాల ఆదాయం నచ్చి నేను రావడం జరిగింది. మరి కంపెనీ మనకి 2004 లో స్టార్ట్ అయింది మై డియర్ లీడర్స్. June 2nd ప్రొడక్ట్స్ వచ్చి 2 అండి, స్పెరులినా అలాగే గ్లూకోజమైన్. అండ్ బ్రాంచెస్ వచ్చి 2, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి 6. ఇప్పుడు మనకి మేడం కనిపిస్తుందా బోర్డు? ఇప్పుడు మనకి ఎస్ మేడం కనిపిస్తుంది. 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ అండ్ అగ్రికల్చర్. ఈ 5 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్ లో మనం ఏదైనా మింగిలై మనం బిజినెస్ అనేది చేయొచ్చు. బ్రాంచెస్ వచ్చి 58 బ్రాంచెస్ ఉన్నాయండి. మరి మినీ డీలర్షిప్స్ ఒక్క వైజాగ్ అంతటికి ఒక బ్రాంచ్ ఉంటే మరి అందరూ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మినీ డిఎల్సిపిస్ అన్నవి పెట్టడం జరిగింది. అంటే మనం ఎక్కడైనా సరే ప్రొడక్ట్ అన్నది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏంటి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి 4,50,00,000 మంది ఉన్నారండి. ఓకేనా. ఇందులో యూతే ఉన్నారు మై డియర్ లీడర్స్, 1 crore అబవ్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అసలు మనల్ని మించిపోతున్నారు అనమాట యూత్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, డెవలప్ అవుతుంది కదా. 20 years అయింది కంపెనీ స్టార్ట్ చేసి. అంటే ఇప్పుడు పుట్టిన బేబీకి మనం ఇంపార్టెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుందా, 20 years గ్రోత్ కి ఎక్స్పీరియన్స్ ఉంటుందా అన్నది ఒకసారి మీరే చూసుకోండి. 20 years ఎప్పుడు కూడా గ్రోత్ రేట్ అన్నది పెరుగుతూనే వచ్చింది కానీ ఎక్కడా కూడా మనకి తగ్గినట్టు కనిపించాల. ఇదంతా కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. అందరూ అంటారా ఇలాంటివి చాలా వచ్చినాయి. నిన్న ఇంకొక లీడర్ తో మాట్లాడితే ఆ లీడర్ దగ్గరికి వచ్చేవన్నీ కూడా ఏంటంటే ఇలాంటివి చాలా వచ్చాయిలే, ఇలాంటి ఇన్నొచ్చి వెళ్ళిపోయాయి అంటారు అనమాట. సో మరి ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ మనం ఉన్నా లేకపోయినా బ్రష్ చేస్తారు, మనం ఉన్నా లేకపోయినా స్నానం చేస్తారు, మనం ఉన్నా లేకపోయినా వంట చేసుకుంటారు. ఇక్కడ ఏమైనా డబ్బులు ఏమైనా పెట్టుబడి పెట్టమని చెప్తున్నారా? ఐడి అన్నది ఫ్రీ ఐడి అండి. ఐడి ఫ్రీ. మీరు పర్చేసింగ్ అన్నది మీ ఇంటికి ఏం కావాలో అవి కొనుక్కోండి అని చెప్తుంది కంపెనీ. సో అలాగ మనం ఇవన్నీ కూడా మనకి పాయింట్ల మీద కదా క్యాలిక్యులేషన్ ఉంటుంది. చూడండి లీడర్స్, ఇక్కడ ఇదేంటి ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా నేర్చుకునేటట్టు ఉంటుంది అనమాట బిజినెస్ ప్లాన్ అన్నది. ఓకేనా. ఈ రోజు వచ్చిన వ్యక్తికి కూడా మనము ఈ బిజినెస్ ప్లాన్ వింటే ఖచ్చితంగా ఒక 2 or 3 days వింటే కనుక మా బిజినెస్ ప్లాన్ అంతా అవైలబుల్ గా చెప్పేవచ్చు. ఓకేనా. ఒక పాయింట్ మీద కదా క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒక పాయింట్ వాల్యూ 32 రూపీస్, 30 నుంచి 32 రూపాయలు. 100 రూపాయలు మీరు కనుక కొనుక్కుంటే 3 పాయింట్లు యాడ్ అవుతాయి. 1000 రూపాయలు కొనుక్కుంటే మనకి 30 పాయింట్లు యాడ్ అవుతాయి. అందుకే మనం ఏం చెప్తాము ఎప్పుడు కూడా 1000 నుంచి 1200 రూపీస్ మీరు తీసుకున్న ప్రొడక్ట్ ని బట్టే పాయింట్లు క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి 1000 to 1200 రూపీస్. చాలా మంది అదేంటి ఐడి క్రియేట్ చేసేసుకుంటారు, అలా ఊరుకుంటారు. ఐడి క్రియేట్ చేసుకున్నంత మాత్రాన మనకి యాక్టివేషన్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తితో ఒక 1200 రూపాయలు పర్చేసింగ్ చేయిస్తే మనకి 40 PV అన్నది రావడం జరుగుతుంది. అది లైఫ్ లాంగ్ యాక్టివేషన్ లో ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మస్ట్ మనం చేయించాలి. ఓకేనా. మరి మనకి ఇక్కడ కంపెనీ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే 9 రకాల ఆదాయాలు ఇస్తుందండి. మనం ఒక కిరాణా షాప్ కి వెళ్ళి ఒక 10,000 డిమార్ట్కి వెళ్ళి ఒక 10,000 కనుక కొనుక్కుంటే మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తున్నాడో ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి. ఓకేనా. 9 types ఆఫ్ ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఏంటి 9 types ఆఫ్ ఇన్కమ్స్? ఒక కస్టమర్ గా చూడండి, చాలా మంది చెప్పే మాట ఏంటంటే నాకు మనం ఎవరికి దగ్గరికి వెళ్ళి చెప్తే నాకు టైం లేదు, నేను ఎవరితో మాట్లాడను, నాకు మొహమాట. ఇవన్నీ నేను కూడా అనే ఉన్నదాన్ని. టైం లేదు అనలేదు కానీ నాకు మొహమాటం, నేను ఎవరితో మాట్లాడను,
నేను నాకెవరు తెలుసు అని ఉన్నదాన్ని. కానీ మరి ఈరోజు 70+ తీసుకుంటున్నాను కదా! సో, నాకు టైం లేదు అన్నా సరే మనం చెప్పాల్సింది ఏంటంటే, మీకు టైం లేకపోయినా పర్వాలేదు. మీరు కిరాణా షాప్‌లో కొనుక్కుంటారు కదా! ఒక్క నెల షాప్ చేంజ్ చూడండి. అది మీకు ఎంత నచ్చితే అంతే కొనుక్కోండి అని చెప్పాలన్నమాట. సో, అలా అని చెప్పినా సరే, ఇక్కడ మనం ఐడీ ఎందుకు క్రియేట్ చేస్తామండి? ఐడీ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే డిస్కౌంట్ మనకి సేవింగ్స్ లోకి వెళ్తాం కాబట్టి ప్రతిదీ కూడా డిస్కౌంట్ పరంగా ఉంటుంది కాబట్టి ఐడీ అనేది క్రియేట్ చేస్తాం. ఎంఆర్పి మీద డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. మనకి ఫస్ట్ వచ్చే ఇన్కమ్ ఏంటి అంటే 10-20% సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. ఓకేనా? సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్. మీరు కొనుక్కునే ప్రొడక్ట్ మీద మీరు సేవ్ చేసుకోవచ్చు 10-20%. ఓకేనా? అయితే మనం కొనుక్కుంటే 20% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ మంత్. ఇదే మరి ఈ నెల మనం పర్చేస్ చేసాము. నెక్స్ట్ మంత్ ఏమవుతుంది? ఖచ్చితంగా మన ప్రొడక్ట్ లో దమ్ముందా లేదా? వెస్టేజ్ ప్రొడక్ట్ దమ్మున్న ప్రొడక్ట్. సో ఒకసారి మనం యూజ్ చేసాము అంటే ఖచ్చితంగా మనల్ని అటే తీసుకెళ్తుంది అనమాట. అంత దమ్మున్న ప్రొడక్ట్. సో నెక్స్ట్ మంత్ మనం షాప్ చేంజ్ చేసేసుకుంటాం. చక్కగా వెస్టేజ్ లోకి వస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్ మనం అంటే సెకండ్ మంత్ నుంచి మనము 2వ తారీఖు నుంచి 2-18 లోపు మనం కనుక పర్చేస్ చేస్తే ఇక్కడ 10% ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా? అంతే ఇక్కడ ఒక కస్టమర్ గా మీరు ఉన్నా సరే 30% డిస్కౌంట్ వస్తుంది. ఈ 30% డిస్కౌంట్ అన్నది ఏ కంపెనీ ఇస్తుంది? అండ్ అలాగే అసలు ఏ డీమార్ట్ ఇస్తుంది? ఏ రిలయన్స్ ఫ్రెష్ ఇస్తుంది? ఏ కిరాణా షాప్ ఇస్తుంది? ఇది ఒకటిసారి మనం అందరం కూడా ఇవి హైలైట్ చేయాలండి. కస్టమర్ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళగానే ఈ ఫస్ట్ పాయింట్ ని మనం హైలైట్ చేయాలి. మరి మనకి ఇంకొక బ్యూటీ కూడా ఉంది కదా మన వెస్టేజ్ లో. ఏంటి? 50% డిస్కౌంట్. దీన్ని ఏమంటాము? సిఎన్సి అంటాం. కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ అంటే ఒకే పనిని మనం అలవాటుగా మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని ఏంటంటే కన్సిస్టెన్సీ. సిఎన్సి అదే సారీ రిపీట్ చేసిందని కన్సిస్టెన్సీ అంటాం. దాన్ని అలాగంటే మామూలుగా మనకి రీపర్చేజ్ ఆఫర్ 2-18 లోపు. బట్ ఇక్కడ 2-14 లోపు మీరు మీ ఇంటికి ఏం కావాలో చూడండి. పేస్ట్, సోపు, ఆయిల్, షాంపూ, టీ పౌడర్, ఫ్లోర్ క్లీన్, బట్టల లిక్విడ్, గిన్నె లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్, కుకింగ్ ఆయిల్, స్ప్రేస్, అలాగే మనకేమో మల్టీవిటమిన్ ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్యూనిటీ కావాలి కాబట్టి ఒక మల్టీవిటమిన్, గ్యాస్ట్రిక్ అన్నది మనం ఏమి తిన్నా సరే డైజెషన్ అయిపోవాలి అనుకుంటే కనుక ఒక అలోవేరా చాలు. ఇవి సరిపోతాయండి. 3000 నుంచి 3500. అందరూ 3000 చెప్తారు. 3500 నేను చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ మీద క్యాలిక్యులేషన్ అవుతుంది. మరి మనకి హోమ్ నీడ్స్ అన్ని కావాలంటే కొంచెం ఏంటంటే పాయింట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి 3500 మనం పర్చేస్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి 600 డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? 300 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 250 వేసుకుందాం, తక్కువే చెప్దామండి. 250 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా? ఎఫ్పి. ఓకేనా? అలాగే క్రెడిట్ ఆన్ అకౌంట్. మరి మనం అకౌంట్ కూడా యాడ్ చేస్తాం కదా. క్యాష్ బ్యాక్ వచ్చి 150 రూపీస్ వస్తుందండి. 100 నుంచి 150. ఇప్పుడు 200 రూపీస్ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? మొత్తం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 1000 రూపీస్ అవుతుంది. మరి మీరు 3500 పెట్టి డిమార్ట్ లో వెళ్ళుకుంటే ఈ 1000 రూపాయలు మనకి ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. సో ఇది మరి కన్సిస్టెన్సీగా చేయమని చెప్తున్నారు కదా. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మీ ఇంటికి ఏం కావాలో ఒక 100 పీవీ. దీన్ని 100 పీవీ అంటాం అనమాట. 100 పీవీ. 100 పీవీ మీరు ఎప్పుడైతే తీసుకున్నారో మనకి 1000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. అంటే ఇంటూ 4 నెలలు చెయ్యండి అని చెప్తుంది కంపెనీ. ఇక్కడ ఇంటూ 4 వేసుకున్నాం అనుకోండి, 4000 వచ్చిందండి. 14000. 3500 ఇంటూ 4 14000 వచ్చింది కదా. ఇక్కడ మనకి బ్యాక్ ఎంత వస్తుంది? 4000 వచ్చేసిందండి ఆల్రెడీ. ఓకేనా? మరి కంపెనీ మనకి చక్కగా ఒక మెసేజ్ పంపిస్తుంది. 4 నెలలు కంప్లీట్ అవ్వంగానే ఒక మెసేజ్ పంపిస్తుంది. ఏంటి ఆ మెసేజ్ అంటే మీరు 4 నెలలు కన్సిస్టెన్సీగా మా షాప్ లోనే కొనుక్కున్నారు కాబట్టి మీకు ఒక ఓచర్ ఎలిజిబుల్ అయ్యారని చెప్పి 2515. 2515 ఓచర్ అంటే అది ఎంత అంటే మనకి ఎంఆర్పి లో చూసుకుంటే
3200 అండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 3200 రూపాయలు మనకి వెనక్కి వచ్చింది. 4 నెలలు ఒక షాప్ లో కొంటే 3200 వెనక్కి మనం ఏ ప్రొడక్ట్ కావాలంటే అదే ఫ్రీగా తీసుకోవచ్చు. చూడండి, మన సంక్రాంతికి కోచర్ వచ్చిన వాళ్ళు చక్కగా 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ తీసుకొని పిండి వంటలన్నీ దాంతోనే చేశారు. నేను కూడాను. ఓకేనా? అంటే 7200 రూపాయలు ఈ మూడు కలిపితే కనుక మనకి 7200 రూపాయలు వెనక్కి వచ్చేసినట్టే. ఇక్కడ మనం ఎంత పెట్టుబడి ఏమైనా పెట్టామా అండి? 14,000 రూపాయలు మనం ఏంటి కొనుక్కున్నాం. 14,000 రూపాయలు మనం కొనుక్కోవడం వల్ల ఇక్కడ 7,200 మనకు వెనక్కి వచ్చేసిందండి. అంటే 6,800 రూపాయలు పెట్టే మనం కొనుక్కున్నట్టు ఇక్కడ 50% ఆఫర్ లో మనం ఉన్నామన్నమాట. అర్థమవుతుందా? అంటే 50% మనకి డిస్కౌంట్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఇన్కమ్ ని మనం ఎంత హైలైట్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తే అంత పెద్ద చెక్ వస్తుంది అనమాట. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. రీపర్చేస్ గానీ 100 PV గానీ ఇక్కడ హాఫ్ ఆఫ్ ద బిజినెస్ 30 బిజినెస్ కంప్లీట్ చేసేసుకోవచ్చు మనం అనుకుంటే. ఓకేనా? సో ఈ కన్సిస్టెన్సీలో ప్రతి ఒక్కరు, నేను లీడర్ని అన్న ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీలో ఉండాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదండి అందరికి? ఫస్ట్ పాయింట్ నేను తుడిపేస్తున్నాను. ఓకేనా? అంటే 50% డిస్కౌంట్ లో మనం ఉన్నట్టు అనమాట. అలాగే చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. $10 to 20% సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. అలాగే 2 to 18 రీపర్చేజ్ 10%. 30% డిస్కౌంట్ లో మనం ఉన్నాము. 50% కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అలాగే మరి ప్రొడక్ట్ నచ్చింది, ఆల్రెడీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా బయటికి పక్కకి వెళ్తామా? వెళ్ళం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చెప్తుంది కంపెనీ? మీరు యూజ్ చేసుకున్నారు, మీరు 100% ఆరోగ్యాన్ని తీసుకున్నారు. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే షేర్ చేయండి. UFS, యూజ్ ఇట్, ఫెయిల్ ఇట్, షేర్ ఇట్. మరి నాకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చీర నాకు నచ్చింది ఖచ్చితంగా అడుగుతారు. నాకు కాదు, నేను కట్టుకుంటే పక్క వాళ్ళకి నచ్చింది. నచ్చితే ఏమడుగుతారు? ఎక్కడ కొనుక్కున్నావు అని అడుగుతారు. అప్పుడు మనం షాప్ పేరు చెప్తామా లేదా? ఆ షాప్ పేరు చెప్పడం వల్ల షాప్ కూడా మనకు ₹1. బట్ ఇక్కడ చెప్పడం వల్లంటే మనకి కార్లు వస్తున్నాయి, బంగ్లాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అన్నమాట. సో అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో కాదు, ఖచ్చితంగా ఒక పర్సన్ మనకు కనిపించారంటే క్లోజ్ చేసి వచ్చేయడమే అన్నమాట. సో అలా మనం ఎప్పుడైతే మనం ఫీల్ అయ్యి షేర్ చేసామో మనకి ఇక్కడ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటి? అక్యూములేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్. అక్యూములేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్ మనకి 5 to 16% అన్నమాట. ఏంటి 5 to 16% అంటే మనం ఐడి క్రియేట్ చేయడంగానే మనకి అక్కడ ప్రొడక్ట్ పర్చేస్ చేయగానే 5% చూపిస్తుంది. 1 నుంచి 599 అనుకోండి 5%. ఓకేనా? 600 నుంచి 2499 అనుకోండి మీకు 8%. అలాగే 2500 నుంచి 5499 అనుకోండి 12%. అలాగే 5500 అయితే మీరు ఎంతకు వస్తారు? 16% స్టేజ్కి వస్తారు. ఇక్కడ ఈ అక్యూములేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అన్నది ఈ మంత్ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి. సపోజ్ జాయిన్ అయ్యి మీరు 599 పాయింట్లు చేస్తే మీరు 5% స్టేజ్ కి వస్తారనమాట. మరి ఇక్కడ మనకి 8% రావాలంటే 600 పాయింట్స్ చేయాలి. కానీ కంపెనీ ఏమంటుంది? ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా రికగ్నేషన్ అన్నది ఉంది. అర్థమవుతుందా? చూడండి, ఎంత జాబ్ చేసినా సరే రిటైర్డ్ అయిపోయిన రోజు వాళ్ళకి ఒక సన్మానం చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే బ్యూటీ ఏంటంటే మనం ఇలా ఐడి క్రియేట్ చేసుకొని 10,000 బిజినెస్. మామూలుగా అయితే 600 పాయింట్లు అంటే 600 ఇంటూ పాయింట్ వాల్యూ 32 అని చెప్పాను కదండి. 19,000 బిజినెస్ దగ్గర చేయాలన్నమాట.
19,000 బిజినెస్ రాగానే బిజినెస్ అని చెప్పి 19,000 బిజినెస్ మీరు చేయండి అంటే అమ్మ బాబాయ్ ఇదేదో స్కామో 20,000 నేను ఇప్పుడు ఎక్కడ తెచ్చి పెట్టేది అని చెప్పి పారిపోతుంది. అర్థమవుతుందా? కానీ 1000 1200 మీరు కొనుక్కొని మీరు ఒక 6గురికి షేర్ చేయండి అని చెప్పామనుకోండి, ఓ ఇదేదో బాగుంది కదా, ప్రోడక్ట్ నచ్చితే చెప్పడానికి ఏముందని వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సో అలాగా మనకంటే ఇక్కడ రికగ్నేషన్ అన్నది ఉంటుంది అన్నమాట. ఏంటి రికగ్నేషన్ అంటే 300 పాయింట్లు, 600 వద్దు 300 చేయండి. అన్నిటికీ కూడా మనకి కంపెనీ ఏం చెప్పింది, మనం చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు డిజైన్ చేసింది అనమాట. 300 పాయింట్లు మీరు చేయండి అంటే 10,000 బిజినెస్ చేయండి. 10,000 బిజినెస్ మీరు చేయగలిగితే మీరు ఇక్కడ ఫాస్ట్ అట్ 8% అవుతారు. మీరు సపోజ్ 1000 కొన్నారో 1200 కొన్నారో లేదా 3000 కొన్నారు, మనకి ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే ఇష్టమే కదా. అలా మీరు 10,000 బిజినెస్ చేస్తే మీకు ఒక రికగ్నేషన్ ఉంటుంది, మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఫాస్ట్ అట్ 8% ప్రతి సెకండ్ మనకి ఏంటంటే రికగ్నేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఛాంపియన్స్ డే అండి. మరి ఆ ఛాంపియన్స్ డే లో మనకి ఒక ఫ్లవర్ ఇచ్చి మీరు ఎందుకు ఎలా వచ్చారు ఏంటి అనేది అడగడం జరుగుతుంది కదా. ఆ రోజు ఫలానా విద్య ఎవరో తెలుస్తుంది. ఓకేనా, వచ్చిన నెలలోనే మనం రికగ్నైజ్ చేయబడ్డాం కదా. దానితో పాటు 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుందండి. అలాగే 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా చాలా మంది ఉన్నారు కదా మన లీడర్స్ లో. సో ఇది మనం సపోజ్ నేను 1200 రూపాయలే కొనుక్కున్నాను అనుకోండి, ఇక్కడ నా డబ్బులు నాకు వచ్చినాయా లేదా? ఖచ్చితంగా వచ్చేసాయి కదా. సో అందుకని వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఫాస్ట్ అటెండ్ చేయాలన్నమాట. ఓకేనా, అలాగా ఎప్పుడైతే మనకి ఈ 300 రూపీస్ ఉంది కదా, ఈ 300 రూపీస్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ సపోజ్ మనం 8% లోకి వస్తే ఆ పర్సంటేజ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు మంత్ ఎండింగ్ కి 2,500 నుంచి 5,400 లోపు మీ క్యుములేటివ్ పీవీ ఏదైతే ఉందో ఆ పీవీని బట్టి ఈ పర్సంటేజ్ 5, 8, 12, 16 రావడం జరుగుతుంది. ఓకేనా, అలా మీరు ఎప్పుడైతే ఈ పాయింట్స్ అన్ని కంప్లీట్ చేసుకొస్తూ 5,500 పాయింట్లు మీరు కంప్లీట్ చేయగలుగుతారో విత్ టీమ్ తో, మై డియర్ లీడర్స్, ఇక్కడ యూజ్ చేసి ఫీల్ అయ్యి మనం షేర్ చేస్తున్నాం కాబట్టి విత్ టీమ్ తో ఎప్పుడైతే మీరు 5,500 పాయింట్లు మీరు కంప్లీట్ చేయగలుగుతారో థర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇక్కడ మరి 16% అంటే వచ్చేసింది కదా. 16% మనం వచ్చాం కదా. 16% లో మనకి కంపెనీ ఇచ్చేది ఏంటంటే షేర్ హోల్డర్ లో చేస్తుంది కంపెనీ. కంపెనీలో ఎవరు షేర్ ఇవ్వరండి. ఈ రోజు నేను ఒక షాప్ పెట్టానంటే మీరు వచ్చి షేర్ అడిగితే నేను ఇస్తానా? ఇవ్వను కదా. కానీ కంపెనీ ఏంటంటే మనల్ని షేర్ హోల్డర్ చేసి డైరెక్టర్ బోనస్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. 16%. డైరెక్టర్ బోనస్ 16% వస్తుంది. అప్పటి వరకు మనము ఆ 300 లేదంటే ఒక 1,500 ఒక 2,000 ఉన్న వ్యక్తులకి మనకి ఒక హౌస్ వైఫ్ గా ఒక 5,000 రూపీస్ ఎక్సెస్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 5,000 రూపీస్, అది నేను తక్కువే చెప్పాను. ఏంటి అంటే 5,500 పాయింట్లు మీరు కంప్లీట్ చేసే టైంకి ఆ మంత్ లో మీరు 2,000 పాయింట్లు కనుక అంటే 2,001 పాయింట్ కనుక మీరు చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ 4,000 to 5,000. ఓకేనా, అలాగే సపోజ్ 2,600 ఒక్క పాయింట్ మీరు చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ 6,000 to 7,500. టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాం ఇక్కడ. ఓకేనా, అలా కాకుండా నేను 3,000 పీవీ నేను చేస్తాను ప్రతి నెల, నేను విత్ టీమ్ తో 3,000 పీవీ నేను చేస్తాను అంటే మనకు వచ్చే ఇన్కమ్ 8,000 to 10,000 రూపీస్. ఓకేనా, మరి ఇలాగా 8,000 to 10,000 రూపీస్ తీసుకునే లీడర్స్ కూడా మన టీంలో ఉన్నారండి. బాగుందా లేదా? అంటే పిండి కొద్దే రొట్టి కదా, అంతే కదా. 2,000 పాయింట్లు మీరు 60,000 బిజినెస్ చేస్తే మీకు వచ్చేది 5,000. దాన్ని కొంచెం పెంచుకున్నాం అనుకోండి వచ్చేది 8,000. ఇంకొంచెం పెంచుకుంటే డైరెక్టర్ లో 10,000 ఇన్కమ్. ఆ 10,000 కోసమే స్విగ్గీలు వేస్తున్నారు, ఎంబీఏలు చదువుతున్నారు, రకరకాల పిహెచ్డీలు చేస్తున్నారు. లేడీస్ అయితే ఇంకా పొద్దున్న 10కి వెళ్ళి రాత్రి 10 వరకు అక్కడే స్టాండింగ్ లో ఉంటున్నారండి 10,000 ఇన్కమ్ కోసం.
ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, చక్కగా ఇంటిని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి. ఒక 3 పూట్ల మనం ఎలా భోజనం చేస్తున్నాము 3 ప్లాన్లు చెప్పండి. తెలిసిన వారికి తెలియని వారికి ఎవరికైనా సరే 3 ప్లాన్లు చెప్పండి. రోజుకి ఒక ఐడియా అయినా యాక్టివేట్ చేసుకోండి. చేసుకుంటే మనకి వచ్చే ఇన్కమ్ 10,000 రూపాయలు. బాగుంది కదండి. సో ఇలాగ మనం ఎప్పుడైతే మనం ఆలోచించి ఖచ్చితంగా మనం ఒక జాబ్కి వెళ్తే ఎంత సిన్సియర్ గా మనం టైంకి వెళ్ళి టైంకి వస్తాము, అలాగే ఖచ్చితంగా వెజిటేజ్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ రోజు నేను ఖచ్చితంగా 3 పూట్ల తినాలి అంటే నేను మూడు ప్లాన్లు ఖచ్చితంగా చెప్పాలి, 3 ప్లాన్లు చెప్పాలి అని ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళకి సక్సెస్ వచ్చేసినట్టే. సో ఇది మనకి డైరెక్టర్ బోనస్. మరి 4th ఇన్కమ్, ఇక్కడ బ్యూటీ ఏంటండి, మనము లిఫ్ట్ చేసే వాళ్ళమే కానీ తొక్కే వాళ్ళం కాదు, అవునా కాదా? ప్రతి ఒక్కరికి కూడా సపోర్టింగ్ అన్నమాట. ఇది సపోర్టింగ్ బిజినెస్. ఇక్కడ ఏం చెప్తుంది కంపెనీ, ఇక్కడ మీరున్నారు, మీరు 5,500 పాయింట్లు చేసి మీరు డైరెక్టర్ అయ్యారండి. క్యూములేటివ్ పీవీలో 5,500 పాయింట్స్ మీకు కంప్లీట్ అయిపోయింది. మీకు 5,000 ఇన్కమ్ వస్తుంది. అప్పుడు మన లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో, మేడం నాకు కూడా ఆ ఇన్కమ్ రావాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతారా లేదా అని ఎప్పుడైతే మిమ్మల్ని అడిగారో వాళ్ళని మీరు డెవలప్ చేయడానికి స్టార్ట్ చేయాలి. డెవలప్ అంటే ఏంటండి, మనం వెళ్ళి ఏంటి అమౌంట్ పెట్టుబడి పెట్టడము లేకపోతే కాదండి, వాళ్ళని ఎవరినైతే తీసుకువస్తారో వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరిని మీరు ఇన్ని పాయింట్లు చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం నేర్పించి వాళ్ళని ఒక లీడర్ గా తయారు చేయాలన్నమాట. అది సపోర్టింగ్ అండి. మా అప్పుడేనో నాకు సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయాలంటే డబ్బులు సపోర్ట్ కాదండి. డబ్బులు సపోర్ట్ మన ఇంట్లో వాళ్ళకి చేయదు. అది కూడా ఎప్పుడైనా సరే మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఉన్నాయి అంటే కనుక అక్కడ ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అన్న వస్తాయి. సపోర్టింగ్ అంటే ఏంటి, వాళ్ళు చూపించిన వాళ్ళని మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. ఓకేనా? సో అలాగా ఎప్పుడైతే మనకి టీం తయారవుతుంది, అయిపోయింది కదా ఆల్రెడీ, ఇదంతా టీమే, మన టీము. ఈ టీమ్ లో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని నాకు ఇన్కమ్ కావాలనేసి ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఆ యాక్టివ్ పర్సన్ ని మీరు ఇక్కడ కనుక డెవలప్ చేస్తే ఈ లైన్ నుంచి మీకు మళ్ళా ఆ 5,500 పాయింట్లు ఆ పర్సన్ కి వచ్చేసినట్టయితే 2,001 పీవీ ఆ పర్సన్ ఆ మంత్ లో కంప్లీట్ చేస్తే మీరు అయ్యేది సిల్వర్ డైరెక్టర్. ఓకేనా? సిల్వర్ డైరెక్టర్ స్టేజ్ కి మీరు వస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 5 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెగ్స్ నుంచి మీరు సపరేట్ గా 2,100 పీవీ చేసుకోవాలి. ఓకేనా? అలా చేయడం వల్ల ఇక్కడ మనకి ఫస్ట్ సిల్వర్ డైరెక్టర్ అయితే ఏమొస్తుందో చెప్తాను. సిల్వర్ డైరెక్టర్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో మీకు వచ్చేది ట్రావెల్ ఫండ్. చూడండి, ఈ ఒక్క లెగ్ లోనే 3 పాయింట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. ట్రావెల్ ఫండ్ వస్తుంది మనకి 3% ఇస్తుంది కంపెనీ. ట్రావెల్ ఫండ్ 3% ఇస్తుందండి. మరి ఇప్పుడు ట్రిప్స్ కి వెళ్తున్నాం కదా, రేపు February 3rd ఇక్కడ బయలుదేరుతున్నామండి, క్రూజ్ ట్రిప్ కి వెళ్తున్నాము. మరి ఎవ్రీ ఇయర్ మనకి 2 ట్రిప్స్ ఉంటాయండి. మనం చక్కగా ఫండ్ ని కనుక అలా ఉంచుకుంటే మనం ఇంకా మన చేతిలో డబ్బులు పడకుండా ఆ ఫండ్ ద్వారానే వెళ్ళిపోవచ్చు చక్కగా. మనం చేసిన బిజినెస్ ని బట్టి ఈ పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది దగ్గర 500 రూపీస్ నుంచి 60,000 వరకు వస్తుంది ఈ ఫండ్. నెలకు ఒక 60,000 ఓన్లీ ఫండే పడితే మనకి అకౌంట్ లో ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఎంత ఫండ్ ఉంటది, కంపెనీ తీసుకువెళ్ళగా ఇంకా మన ఫండ్ మనకు మిగిలిపోద్ది. ఓకేనా? సో అలా 3% వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఏం చేసాం మనము, ఈ పర్సన్ 2,100తోనో 2,600తోనో 3,000తోనో ఈ పర్సన్ మనకి ఏమయ్యారు, డైరెక్టర్ అయిపోయారు. మనం ఏం చేసాము, 1,800 చేయకుండా 2,100 చేసాం, అంటే ఎక్స్ట్రా చేసుకున్నాం బిజినెస్. అలా ఎక్స్ట్రా చేయడం వల్ల 5th ఇన్కమ్ ఏమవుతుందంటే ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి డైరెక్టర్ కి, సిల్వర్ కి, గోల్డ్ కి చెందుతుందండి.
ఖచ్చితంగా టీమ్ బిల్డింగ్ బోనస్ ఎవరైతే డైరెక్టర్ కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళని 2600 పాయింట్లు చేయడానికి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. లేదా సిల్వర్ అయ్యారా ఆ పర్సన్ ని ఖచ్చితంగా 2100 ఖచ్చితంగా చేసేయాలి. చేస్తే మనకి ఎక్సెస్ ఇన్కమ్ అన్నది రావడం జరుగుతుంది. చెక్ కూడా కనిపిస్తుంది. అలాగే గోల్డ్ అయిన వాళ్ళకి కూడా. ఓకేనా? ఇక్కడ ఎప్పుడైతే మనం సిల్వర్ అయ్యి టీమ్ బిల్డింగ్ బోనస్ 2100 మీరు చేస్తే మీకు వచ్చేది ఇన్కమ్ 3% అంటే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సపోజ్ సిల్వర్ అయితే ఒక 8000 9000 వచ్చింది అనుకోండి, ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అయితే 12,000 పైన వస్తుంది. 15,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. మరి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక డైరెక్టర్ కి ఏం చేసాము, 2600 3000 చేసాం కదా, అంటే ఒక డైరెక్టర్ చేశారు కదా. 3000 కన్నా నేను చెప్పేది ఏంటంటే ఈ లెగ్ ని డెవలప్ అంటే ముగ్గురు లీడర్స్ తయారు చేయండి. ఒక లెగ్ లోనే ముగ్గురు లీడర్స్ తయారు చేసి, లేదంటే ఇద్దరైనా పర్వాలేదు 3000 చేయాలి. వాళ్ళకి 10,000 ఇన్కమ్ కావాలంటే 3000 పాయింట్లు చేయాలి కదా. ఇక ఒకరి కింద ఒకళ్ళు 3000 చేస్తే 6000 పాయింట్లు అవుతాయి. 6000 పాయింట్లు మీకు ఒకే లెగ్ నుంచి వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ ఏమొస్తుందంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. ఈ 6వ ఇన్కమ్ ఏనండి మిరాకిల్స్ చూపిస్తుంది అనమాట. మిరాకిల్స్. అందుకనే మనకి విడ్త్ ఎంత అవసరమో, 6 లెగ్గలు ఎంత అవసరమో డెప్త్ కూడా అంతే అవసరం. ఓకేనా? ఎప్పుడైతే నేను 6000 అన్నాను కానీ 5625 పాయింట్లు అయితే సరిపోతాయి. ఆ కొసర ఎందుకు అని చెప్పి 400 పాయింట్లు కూడా మనం యాడ్ చేస్తాం. ఎందుకు? మన కింద వాళ్ళకి 10,000 బిజినెస్ అమౌంట్ కావాలి అంటే 3,000 ఖచ్చితంగా పాయింట్లు చేయాలి కదా. 3,000 ఆ పర్సన్ చేసుకుంటే వాళ్ళు డైరెక్టర్ బోనస్ వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ సిల్వర్ స్టేజ్ లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి వచ్చే ఇన్కమ్ ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మనకి ఎంత వస్తుందండి? 18% వస్తుంది. 18% బాగుందా? 18% వచ్చింది అంటే ఇక్కడ 10,000 15,000 ఉన్న వ్యక్తి ఎంత వస్తుంది? దగ్గర దగ్గర 30,000 ఇన్కమ్ వస్తుందండి. మరి ఈ 30,000 ఇన్కమ్ ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? ఏ ఎంబీఏ చేసిన వాళ్ళు ఇలా వెళ్ళంగానే అలా తీసుకుంటున్నారా? ఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తీసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మనం చేయాల్సింది టీమ్ బిల్డింగ్, నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడమే. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ పర్సన్ కి 30,000 వస్తుంది. బాగుంది కదా? ఇప్పుడు ఇంకా ఆగుతుందా అండి? అసలు ఆగదు కదా. సమస్య లేదు, ఆగనంటే ఆగదు. అలా ఎప్పుడైతే ఇద్దరిని మనము డైరెక్టర్లను చేసామో మనం గోల్డ్ డైరెక్టర్ అంటారండి. గోల్డ్ డైరెక్టర్ కి ఇన్కమ్ పెరుగుతుంది. ఓకేనా? అలాగే ముగ్గురిని మీరు డైరెక్టర్లను చేస్తే, ముగ్గురిని డైరెక్టర్లు అంటే ఏంటి? మీ డైరెక్ట్ లెగ్స్ ప్రతి ఒక్కరు 5,500 పాయింట్లు కంప్లీట్ చేస్తూ ఆ మంత్ లో 2,001 పీవీ చేస్తే డైరెక్టర్ అయిపోయినట్టే. ఓకేనా? అలా ముగ్గురిని మీరు తయారు చేసి మీ సైడ్ వాళ్ళు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ 2,100 చెప్పాను. మరి గోల్డ్ అయితే కనుక 1,800 పీవీ చేయాలండి. సైడ్ వాల్యూము మనం చూడండి, నేను గోల్డ్ అయ్యాను అనుకోండి, నేను ఇద్దరిని డైరెక్టర్లు చేస్తూ సైడ్ వాల్యూమ్ 1,800 చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ తో నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే ముగ్గురిని నేను డైరెక్టర్లు చేస్తే ఇంకొక ముగ్గురుతో 1000 పాయింట్లు చేయించు తగ్గిపోతుంది. మనము ఏంటి పైకి ఎక్కే కొద్దీ మన క్యాడర్ పెరిగే కొద్దీ మన సైడ్ వాల్యూమ్ అనేది తగ్గుతా వస్తుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే కింద లీడర్స్ తయారైపోతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. మనం ఏంటి ఒక 3 లెక్కల్లోంచి 1000 పాయింట్లు అంటే 30,000 బిజినెస్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? అలాగా చూడండి, ముగ్గురు డైరెక్టర్ల నుంచి 6 6 6 ఇది లాస్ట్ లో చెప్తాను. మీకు మనకి పెద్ద చెక్ కావాలి కదా. సో ఎప్పుడైతే మీరు స్టార్ డైరెక్టర్ అయ్యారో 7th ఇన్కమ్ మనకు వచ్చేది ఏంటంటే కార్ ఫండ్. ఇప్పుడు అర్హత ఉందా లేదా అన్నది మనకే తెలుస్తుంది. నేనైతే ఎప్పుడు కూడా కళ్ళలో కూడా నేను ఊహించలేదండి నేనే కారు డ్రైవ్ చేస్తానో లేకపోతే నేను కారులో తిరుగుతానని. అర్థమవుతుందా? మరి అలాంటిది నాకు కూడా ఒక అర్హత ఇచ్చింది కంపెనీ. 5% వస్తుందండి ప్రతి నెల నేను చేసిన బిజినెస్ ని బట్టి నాకు 5% రావడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను టాటా పంచ్ ఇవి తీసుకున్నాను, 15 lakhs వర్త్ గల కార్ తీసుకున్నాను. అది నేను 20,000 రూపీస్ ఈఎంఐ పే చేస్తున్నాను.
ఆ ఈఎంఐలో నా 5% నేను చేసే బిజినెస్ ని బట్టి నాకు నా 5% వచ్చేస్తుంది, రిమైనింగ్ నేను వేసుకుంటున్నాను. బాగుందా లేదా? ఓకేనా? అలాగా మనం ఎప్పుడైతే ఆరుగురిని, ఇప్పుడు ముగ్గురిని డెవలప్ చేసాం, స్టార్ అయ్యాము, నలుగురిని డెవలప్ చేస్తే డైమండ్ అవుతామండి, ఐదుగురిని డెవలప్ చేస్తే అసిస్టెంట్ క్రౌన్ అవుతాము, ఆరుగురిని కూడా మనం డెవలప్ చేయడం అంటే ఏంటంటే ఆరుగురు దగ్గర నుంచి కూడా 2001 పేజీ మీరు తీయగలిగితే మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ హౌస్ ఫండ్ వస్తుంది, నాకు కూడా హౌస్ ఫండ్ వస్తుందండి 3%, అంటే 8 రకాల ఆదాయాలకు నేను ఎలిజిబుల్. ఇక్కడ చూడండి ఇంకోటి కూడా ఉంది, అందరికి అనుమానం రావచ్చు, మేడం ఈ లెవెల్స్ ఇలాగే మనము అచీవ్ అవుతా ఉండాలా, అచీవ్ అయితేనే ఇవి వస్తాయా అని చెప్పి. లేదండి, ఈవెన్ మీరు స్టార్ అయిపోయినా, క్రౌన్ అయినా, ఈవెన్ సిల్వర్ డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నా మీకు ఈ ఫండ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది కదా. ఈవెన్ సిల్వర్ డైరెక్టర్ స్టేజ్ లో మీరు ఉన్నా సరే మీకు ఈ ఫండ్స్ అన్ని రావడం జరుగుతుంది. మినిమం సిల్వర్ అయినా మనము మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అలాగే 9వ ఇన్కమ్ ఏంటంటే మన లక్ష్మి మేడం తీసుకుంటున్నారు. ఏంటి? ఎలైట్ క్లబ్ బోనస్. ఎలైట్ క్లబ్ బోనస్ ఇది 2% ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ. 2% అంటే ఏంటి? ఇక్కడ 2 లక్షల నుంచి 20 లక్షలు తీసుకునే అద్భుతమైన అవకాశం ఈ ఎలైట్ క్లబ్ బోనస్. అంటే చూడండి 9 రకాల ఆదాయాలు, ట్రావెల్ ఫండ్ ఇస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్, ఎల్ఓబి ఇదే మనము ఎక్కువగా ఫోకస్ పెట్టవలసింది. విత్ 6 లెగ్గులు అయిపోగానే ఎక్కడైతే యాక్టివ్ లెగ్ ఉందో ఆ లెగ్కి కింద కింద వేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అసలు ఇంకెట్టు కూడా చూడవసరంలా. ఎప్పుడైతే యాక్టివ్ లెగ్ ని పెంచుకొని వెళ్ళిపోయామో 6 లెగ్లను అలా పెంచుకొని వెళ్ళిపోతే ఈ ఎల్ఓబి అన్నది పెరుగుతుంది. ఓకేనా? అలాగే కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్ బాగుంది కదండి. మరి వీటి ద్వారానే థాయిలాండ్ వెళ్ళాము, కార్ తీసుకున్నాను, మరి మన హౌస్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ ఫండ్ మనకి ముందుగానే ఇస్తుంది. అవి మనం పెంచుకొని మన హౌస్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఈ బోనస్ అయితే ఇంకా మనల్ని కోటీశ్వరులను చేసే బోనస్ అన్నమాట ఈ 2%. ఓకేనా? ఇది మనకి బిజినెస్ ప్లాన్. మరి ఈ బిజినెస్ ప్లాన్ చేయాలని మనము బిజినెస్ ప్లాన్ ని మనము దాన్ని ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయాలి, స్మార్ట్ గా చేయాలి అనుకుంటే కనుక ఏంటిది మనకి స్మార్ట్ వర్క్ అండి? మనం మారాలి, ఆరుగురిని మార్చాలి. 1:6 అర్థమవుతుందా? 1:6 మీరు మారండి, ఆరుగురిని మార్చండి. ఓకేనా? అంటే మీరు ఆరుగురు. ఓకేనా? ఇక్కడ మరి మనం ప్రతి ఒక్కరూ లీడర్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? 100 PV చేస్తాం. ఈ మంత్ లోనే నేను జాయిన్ అయ్యాను, నేను 100 PV తీసేసుకున్నా. ఫస్ట్ మంత్ అండి, ఫస్ట్ మంత్ కోసం చెప్తున్నాను. ఈ రోజు నేను జాయిన్ అయ్యాను, 100 PV తీసుకున్నాను, నచ్చింది నాకు ప్రోడక్ట్. మరి నేనేం చేయాలి? ఇప్పుడు యూజ్ చేశాను కాబట్టి, ఫీల్ అయ్యాను కాబట్టి షేర్ చేయండి. సో నేను షేర్ చేస్తున్నాను. షేర్ చేసినప్పుడు ఏంటి? చూసాము అంటారు, చాలా మంది చేసాము అంటారు, ఇలా చెప్తా ఉంటారు కదా. మరి చూసాము, చూసావు, చేస్తే చేసావులే కానీ నా కోసం ఒక 1200 ఎంతో కొననేసి మనం ఏదో మన సొంత మనుషులతో మాట్లాడతాం కదా. అలాగా అట్లీస్ట్ ఒక 35 PV మీరు చేపించిన 35 ఇంటూ ఎంత అయిందంటే 6 ఎంత అయింది? ఇక్కడ 210 అయింది. మీరెంత? 100, 310 అయిపోయారా మీరు? 8%. ఫస్ట్ మంత్ 8% అయ్యారండి మీరు. ఫస్ట్ మంత్ 8%, 300 PV మీరు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి అంటే 750 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది, మొత్తం 1050 వచ్చిందా? ఫస్ట్ మంత్ మీ ఇన్కమ్ 300 రూపీస్ వచ్చింది కదా, అంటే 300 పాయింట్స్ అయ్యాయి. అది సెకండ్ మంత్. మళ్ళా సెకండ్ మంత్ ఓకే, ఫస్ట్ మంత్ 300 PV ఫాస్ట్ రేట్ 8% ప్లస్ మీకు వచ్చేసింది ఇన్కమ్. ఓకేనా? ఇక్కడ 1050 మనం ఖచ్చితంగా ఇలా చేస్తే కనుక ఈజీగా మనము 3 months లో డైరెక్టర్ అయిపోతాం అనమాట. సెకండ్ మంత్ వీళ్ళతోనే వీళ్ళకి ఏం చెప్పాలి? మీతో ఆరుగురు.
ఓకేనా, అంటే 10 మంది అవుతారు అనమాట. 10 మందితో మీరు 1:6 చేపిస్తే 10 ఇంటూ 300 PV వేసుకోండి. ఎంత అయింది? 3000 పాయింట్స్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చెరిపేశాను. 3000 పాయింట్స్ ఎప్పుడైతే మీరు చేశారో 12% అంటే 2599 టు 5499 అంటే 12% స్టేజ్ లో మనం వస్తాం. ఈ 3000 PV మీరు ఎప్పుడైతే చేశారో మీకు వచ్చే ఇన్కమ్ 2500 నుంచి 4000 ఖచ్చితంగా వచ్చేస్తుంది. అందుకే నేను 2500 అంటున్నాను. అంటే ఇప్పుడు లెగ్స్ అన్నవి ఒకళ్ళు ఒకే లెగ్ లో చేసుకెళ్ళిపోవచ్చు, ఒకళ్ళు 6 లెగ్లో చేయొచ్చు, ఒకళ్ళు 2 లెగ్లో చేయొచ్చు, ఒకళ్ళు 3 లెగ్లో చేయొచ్చు. డిపెండ్ అపాన్ మన ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మేడం 3000 పాయింట్లు చేస్తే డైరెక్టర్ లో మీరు 10,000 వస్తాయని చెప్పారు కదా, నాకు 8,000 వచ్చాయని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏమైంది, మీ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటది. మీ కింద సపోజ్ 12% ఉన్నారు అనుకోండి, 12% మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, షేరింగే కదా మొత్తం కూడాను. సో అప్పుడు మనం ఏం చేయాలి, తెలివిగా ప్రతి లెగ్లో 500 పాయింట్లు చేసుకెళ్ళాలి. అప్పుడు మన ఇన్కమ్ తగ్గదు, వాళ్ళ ఇన్కమ్ కూడా ఇది అవ్వదు. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. డిజైన్ అన్నది మనమే చేసుకోవాలి. థర్డ్ ఇన్కమ్, థర్డ్ మంత్ ఏదైతే ఉందో అదే కొత్త వాళ్ళు కాకపోయినా వాళ్ళే కనుక సేమ్ 300 PV చేసినట్టయితే ప్రతి ఒక్కరు 10 మంది మళ్ళా 3000 క్యూములేట్ అవుతా ఉంటాయి కదా మన PV. ఎప్పుడైతే 3000 మళ్ళీ అయిందో మనకు వచ్చేసిందా లేదా మన స్ట్రక్చర్ 5500కి, మరి మనం డైరెక్టర్ అయిపోయినట్టే కదా. ఇక్కడ ఇన్కమ్ 10,000 అయిపోయింది. బాగుందా లేదా? 3 నెలల్లో డైరెక్టర్ ఎలా అవ్వాలి అంటే, మీరు మారండి, ఫస్ట్ మీరు 6గురిని మార్చండి, తర్వాత 10 మందిని చేయండి, ఆ తర్వాత అదే 10 మందితో చేయండి. ఆ 10 మందిలో ఎవరైనా ఒకళ్ళు స్కిప్ అయినా సరే కొత్త వాళ్ళని, కొత్త నీరుని చేర్చాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే మీరు డైరెక్టర్ అయ్యారో సేమ్ ప్లాన్ అండి. మీరు డైరెక్టర్ అయ్యారు, మీకు వచ్చేసింది 10,000. ఆ కింద వాళ్ళు అనుకున్నారు, వాళ్ళేంటి ఇక్కడ ఏం చేయాలి చూడండి, ఇక్కడ మీకు 10,000 వచ్చింది కదా, మరి 30,000 ప్లాన్ కూడా మనం ఈజీగా చేసేయచ్చు కదా. ఏంటి, ఇక్కడ ఒక లెగ్ లో నుంచి 20 మందిని 1:6 20 మెంబర్స్ నండి 1:6 చేసిన వాళ్ళని తయారు చేసుకోవాలి. ఒక లెగ్ లో నుంచి 20 ఇంటూ ఎంత 10 వేసుకుంటే, సారీ 20 ఇంటూ 300 వేసుకుంటే ఎంత, 6,000 అయిందా లేదా? 6,000 పాయింట్లు. అప్పుడు మీ సైడ్ వాళ్ళని ఎంత చేయాలన్నాను, 2,100 చేయాలి కదా. 2,100 అంటే మళ్ళా ఏమవుతుంది, 2,100 300 ఇంటూ 7 7 3 21 ఎంత అయింది, 300 ఇంటూ 7గురిని 1:6 చేసిన వాళ్ళని సైడ్ లెగ్గల నుంచి 7గురిని 1:6 చేసిన వాళ్ళని తయారు చేస్తే 27 మంది కనుక మీరు 1:6 చేయించినట్టయితే మీ ఇన్కమ్ 30,000 అండి. అలాగే 40 మందిని కనుక చేస్తే 60,000. ఇలా ఇంకా మనం లెక్కేసుకోవడమే. ప్రతి లెగ్ లో నుంచి ప్రతి 6 ఇంటూ 20 ఎంత అయింది, 6 12 120 మందిని మీరు కనుక 1:6 చేయించిన వాళ్ళని తయారు చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ 2 లక్షలు. ఇక్కడ మనం చేయాల్సిందంతా ఏంటంటే, ఒక మనిషితో ఈ 120 మందిలో ఈ 120 మందిని కూడా మనం చేయాల్సింది 35 PV. మనం 100 చెప్పట్లేదు, 60 చెప్పట్లేదండి, 35 PV. మనం ఏం చేయాలంటే రోజు పదే పదే అదే పనిని చేయాలన్నమాట. 2 లక్షలు ఇన్కమ్ మన ఇంటికి ఒకసారి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకోలా కూడా చెప్పొచ్చండి. సపోజ్ ఇక్కడ ఏంటి, మొత్తం మనం ఇలా 4 నెలలు ప్లాన్ చేసుకుంటున్నాం కదా. 4 నెలలు ప్లాన్ చేసుకున్నప్పుడు మనిషిని ఒక 1000 రూపాయలు కొనిపిస్తేనే మనకు 2 లక్షలు వచ్చింది, 500 కొనిపిస్తే 1,00,000 వస్తుంది. ఓకేనా, అదే 250 కొనిపిస్తే 50,000 వస్తుంది. కొన్ని ఎప్పుడైతే మనం జనాన్ని పెంచుకున్నామో 1,555 మంది, నేను అది మీకు మళ్ళీ చెప్తాను. టైం అయితే అయిపోయింది, ఎప్పుడు నాకు టైం అయిపోద్ది. 1,555 మంది 15 లక్షలు మనం టర్న్ ఓవర్ కనుక చేసుకునేటట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ 2 లక్షలు అండి. అదే
అమ్మో నాకు ఇంకా ఆ ప్రోడక్ట్ ఉంది అని అన్నారు అనుకోండి, అందులో సగం చేసామనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ 1,00,000. లేదు నాకు ఇంకా ఆ ప్రోడక్ట్ ఇంకా ఉండిపోయింది అని అన్నారు అనుకోండి, ఇంకా దానిలో సగం చేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ 50,000. 50,000 ఎవరు ఇస్తున్నారండి? ఇంటర్ 10th చదివిన వాళ్ళకి ఇస్తున్నారా 50,000? పోనీ పిహెచ్డీలు చేస్తున్నారు, 50,000 సంపాదించగలుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ రోజు మన పిల్లలు డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళారు అంటే 10,000 to 15,000 కన్నా రూపాయి ఎక్స్ట్రా ఇచ్చిన వాళ్ళు కనిపించట్లా. అక్కడ ఎంత ఏమంటారు అంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది అంటే పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. మనం చూడండి చక్కగా హ్యాపీగా మనకి నచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాం, నచ్చినప్పుడు ఇంట్లో ఉంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాము. ఎంత బాగుంది లైఫ్. ఇదే మనం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అన్నది ఇవ్వాలన్నమాట. ఇది బిజినెస్ ప్లాన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఒక్కసారి చెప్పండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అర్థమైందని అనుకుంటున్నాను. బిజినెస్ ప్లాన్ ఖచ్చితంగా ఇలాగా డిజైన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మనం ప్రొడక్ట్ అవేర్నెస్ ఎంత ఈజీగా ఇస్తున్నామో ప్లాన్ కనుక అమ్మగలిగితే ఇంకా ఖచ్చితంగా చెక్స్ అనేవి పెరుగుతా ఉంటాయి అనమాట. అందుకని ప్లాన్ ప్రెజెంటేషన్ ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, మేడం ఎక్సలెంట్ అండి, అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ ప్లాన్ ఇంట్లో ఖచ్చితంగా బోర్డు, మరి ప్రతి ఒక్కరి ఇంట్లో బోర్డు అయితే ఉండాలండి. మరి నా దగ్గర ఉంది, విజయ మేడం దగ్గర ఉంది. ఎవరైతే మనం ఇందులో ₹1,00,000 సంపాదించాలని వచ్చామో ప్రతి ఒక్క ఇంట్లో బోర్డు, సడన్ గా ఎవరు వచ్చినా కూడా బిజినెస్ ప్లాన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మన ఇన్కమ్ చూపించాలి, మన కార్ చూపించాలి, మన యాప్ ఓపెన్ చేసి మన స్ట్రెచ్ చూపించాలి. ప్రతిదీ మన దగ్గర ప్రూఫ్ ఉంటేనే మనల్ని ఎవరైనా బిలీవ్ చేస్తారండి. మేడం చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు స్టార్టింగ్ లోనే. మరి ఈ రోజు విజయసూర్య మేడం చెప్పిన సెషన్ కి 5 members తో ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. 5 members ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి మ్యూట్ ఆన్ చేస్తాను. లీడర్స్ 5 members. బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, బిజినెస్ ప్లాన్ ద్వారా మీరు ఎలా ఏం నేర్చుకున్నారు, మీరు కూడా ఇలానే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఒక 5 members ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. నేను మ్యూట్ ఆన్ చేస్తున్నాను, ఎవరైనా మాట్లాడొచ్చు. ఓకే, రమాదేవి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ వన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ విజయ మ్యామ్. యాక్చువల్లీ ఏం జరుగుతుందని తెలియదు మేడం, అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ అయిందా లేదా అని చేశాను. నిజంగా ఈరోజు సెషన్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. నిజంగా నేను కూడా ఇలా చెప్పొచ్చు బోర్డు మీద అనేది నేను ఈరోజు తెలుసుకున్నా. అంటే నార్మల్ గా బయట మీటింగ్స్ అనేది వింటాం, కానీ 1-to-1s చేసినప్పుడు కూడా ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ ని కూర్చోబెట్టి చెప్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు మేడం. నిజంగా పాయింట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, ఫస్ట్ మన వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 9 types ఆఫ్ ఇన్కమ్, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎంత చెక్స్ వస్తాయి అనేది చాలా క్లారిటీగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మీ సెషన్ అనేది నాకు చాలా చాలా బాగా యూజ్ అయింది మేడం. ఇంకా మీరు మంచి లెవెల్స్ రీచ్ అయ్యి ఇలాంటి సెషన్స్ మాకు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్ మేడం. అందరూ ఈజీగా నేర్చుకోవాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశంతోనే చెప్పడం జరిగిందండి. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో అలాగే మేడం సెకండ్ వన్ సుమా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం విజయ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నిజంగా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం విజయ మేడం. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ కంపెనీ ప్రొఫైల్ దగ్గర నుంచి 1 point దగ్గర నుంచి కూడా 16% వరకు కూడా ఏవేవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా నీట్ గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చాలా నీట్ గా చేశారు మేడం. నాకైతే బాగా యూజ్ అయింది. ఎందుకంటే నాకైతే ఒక డౌట్ ఉండేది, ఆ డౌట్ కూడా మీరే క్లియర్ చేసేసారు. ఇప్పుడు 8 ఇన్కమ్స్ వస్తున్నాయి కదా, అది కంపల్సరీ లెవెల్ అలాగే ఉంచారా లేకపోతే మళ్ళీ మనకి తగ్గిపోతుందని ఆ డౌట్ కూడా మీరు అక్కడే క్లియర్ చేశారు. చాలా బాగుంది మేడం. ఇది ఎందుకు అంటే నేను ఇలా చెప్తున్నాను, కంపల్సరీ ప్రతి ఒక్కరికి అనేది బిజినెస్ ప్లాన్ అనేది కంపల్సరీ రావాలి మేడం. ఎందుకు అంటే అప్లైనర్ వచ్చి చెప్తారు, అప్లైనర్ చేస్తారు అంటే అది ఎప్పటికీ జరగదు మేడం. అప్లైనర్ కి మన ఒక్కలమే కాదు చాలా మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యే టైంకే
మనం బిజినెస్ ప్లాన్ అనేది నేర్చుకోవాలి. ప్రొడక్ట్స్ కోసం ఎలా అయితే నేర్చుకొని ఫీల్డ్‌లోకి వెళ్తున్నామో, బిజినెస్ ప్లాన్ కూడా కంపల్సరీ పక్కాగా ప్రతి ఒక్కరికి రావాలి. మీరు ఈరోజు చెప్పిందైతే గనుక యాజ్ ఇట్ ఈజ్ అలాగా బోర్డ్ మీద ప్రాక్టీస్ చేసుకున్నట్టయినా, లేదా ఈవెన్ ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేసినా కూడా కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ అంత నీట్‌గా చేశారు మేడం. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. నేను కూడా బోర్డ్ అనేది పర్చేస్ చేశాను మేడం మొన్న సంక్రాంతిలో. నేనైతే ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఏమో మన మేడం లక్ష్మీ మేడం ఏదైతే వెడ్నెస్‌డే మీటింగ్ పెడతారో అక్కడ సిఎస్సి బిజినెస్ ప్లాన్ నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మేడం. ఈరోజు సూపర్. ఇది మీరు చెప్పింది నాకు దానికి ఇంకా బాగా యూజ్ అవుతదని నాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఎస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క లీడరు మీరు చెప్పినట్టు ఇంట్లో బోర్డు, అలాగే మ్యాజిక్ కార్నర్, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఖచ్చితంగా 10,000 రూపీస్ ప్రొడక్ట్ స్టోర్ ఉండాలండి. అలాగే పక్కన ఒక బోర్డు ఉండాలి. మన బిజినెస్ అంటే ఈ రెండింటి మీద బేస్ అయ్యి ఉంటుంది. ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బోర్డు మీద బిజినెస్ ప్లాన్. ఒక రోజు కష్టం, 2 రోజులు కష్టం, 3 రోజులు కష్టం. మనది బిజినెస్ ప్లాన్ ఒక్కటే అండి, మారి మారి ఉండదు. ఆ ఒక్క ప్లాన్ 100 సార్లు చెప్పి చూడండి, 100 టైమ్స్ మీరు సింగిల్ గా చెప్పి చూడండి. ఒకటోసారి మీరు ఎలా చెప్తారంటే ప్రొఫెషనల్ లాగా మీరు చెప్తారు. ఈ రోజు విజయ్ మేడం ఎలా అయితే చెప్పారో మీరు కూడా అంతే ప్రొఫెషనల్ గా అయిపోతారు. ఇంకా అప్లైనర్ రావాలి అనే భయం కూడా మీకు ఉండదు ఫ్రెండ్స్. ఏదైనా సరే ప్రాక్టీస్. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే సాయి సుధా మేడం, మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. థర్డ్ వన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ వెరీ విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీరు సెక్షన్ అయితే అంటే అందరూ అన్ని నేర్చుకోవాలి. అంటే నాకైతే మటుకు ప్రోడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, అలాగే ఆ కంపెనీ గురించి కానివ్వండి, అన్ని నేను నేర్చుకున్నాను. అంటే బిజినెస్ ప్లాన్ బోర్డు మీద అన్నది ఎలా చెప్పాలి అన్నది అయితే మటుకు ఈ రోజు చెప్పారు కదా మేడం. అది కూడా నేను చేస్తూ నలుగురికి నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను మేడం. ఇలాంటివి ఎన్నో సెక్షన్లు మాకు అలా చెప్తూ ఉంటే కనుక నిజంగా అన్ని నేర్చుకోవడానికి మేము ముందుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. Yes. మీరు ఎప్పుడు చెప్తారు ఎందుకు బోర్డు మీద బిజినెస్ ప్లాన్? ఇదిగోండి మేడం, మా మా విజయ్ మేడం చెప్పారు కదా మేడం, అది నేర్చుకుంటూ నేను చెప్తాను మేడం తప్పకుండాను. అసలు ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ కి దగ్గరికి వచ్చేసామో అప్పుడే మీ ఇంట్లో బోర్డు ఉండాలి. ఓకే మేడం, రెడీ అర్జెంట్ గా తీసుకొని చేసుకుంటాను మేడం ప్రాక్టీస్ నేను. చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అలాగే మేడం. గాయత్రి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోమా. ఫోర్త్ వన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మా. విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎందుకంటే హెల్త్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో మనకి బిజినెస్ ప్లాన్ కూడా అంతే ఇంపార్టెంట్ స్టేజ్ లో. ఎందుకంటే అందరూ ఒకే ప్లాన్ కి కనెక్ట్ అవ్వరు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. సో మీరు చెప్పిన విధానం మన అవతల వాళ్ళకి సేమ్ యాజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కనుక హెల్త్ పరంగా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి బిజినెస్ లో మింగిల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మేడం. అంత అద్భుతంగా చెప్పారు. అంటే చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి మనం ఏబిసిడీలు అలా ఏ విధంగా చెప్తామో అలాగా చెప్పారనమాట మీరు ఇవాళ. మాకు చాలా నీట్ గా అర్థమైనట్టుగా, ఎవరికైనా ఈజీగా మేము రిమైనింగ్ పర్సన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉన్నట్టుగా చెప్పారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. మీ డ్రీమ్స్, మీ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. తొందరగా మీరు కూడా ఎలైట్ క్లబ్ బోనస్ కి ఎలిజిబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మీ అడుగు జాడల్లో నడుస్తున్న మేము కూడా స్టేజ్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. మీరు కూడా థ్యాంక్ యూ మేడం. అన్ని ప్రతి నెల కూడా చెక్ అన్నది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. మన మోటో మాత్రం ఇదేనండి. ప్రతి ఒక్కరూ మనం ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగాను. అందరికి ఇది వర్తిస్తుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మేడం, మచ్. థ్యాంక్ యూ Okay, వెరీ madam. Thank మచ్. you. అలాగే రమాదేవి మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా గుడ్ మార్నింగ్. చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది ఇది మీ ప్లాన్. ఈసారి నేను కూడా బోర్డు మీద ప్రాక్టీస్ చేస్తాను మేడం తప్పకుండా. సూపర్ Thank you. మేడం. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. ప్రతి ఒక్కరు బోర్డు మీద ప్రాక్టీస్ చేయాలండి. బోర్డు 500 చిన్న బోర్డు దొరుకుతుంది. 500 పర్చేస్ చేయండి, ఒక గోడకి ఫిక్స్ చేయండి.
100 PV కోసం మీరు ఏదైనా మీరు ఓన్ గా మీరు నోట్ చేసుకుని చెప్పినట్టయితే మీరు ఏ మీటింగ్ లో అయినా సరే హ్యాపీగా మీరు మీ టీం దగ్గర మీరు చెప్తేనే మీరే హీరో అవుతారండి. మీ టీం దగ్గర మళ్ళీ అప్లైనర్స్ తో మీరు చెప్పించారంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా మనం ఫెయిల్యూర్ అయినట్టే. మన టీం కి మనం మాత్రమే ఉండాలి, అంత అద్భుతంగా చెప్పగలగాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ వన్ ఒక ఇద్దరు ఉన్నారండి. బీబీ అమ్మ మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. వీళ్ళిద్దరితో క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా లక్ష్మి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. గుడ్ మార్నింగ్ విజయ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చెప్పే సెక్షన్ చాలా బాగా నచ్చిందమ్మా నాకు. బోర్డు మీద రాసింది ఎప్పుడు మీరు నోటితో చెప్పేవారు, వేళ బోర్డు మీద చెప్పి అన్ని మాకు చూపించారు, పిల్లలకు పాఠాలు చెప్పినట్టు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను బోర్డు కొనుక్కొని నాకు రాయడం రాకపోయినా సరే మీరు చెప్పి ఈడియో నేను మీరు ఇప్పుడు ఈడియో గాని మళ్ళీ మీరు రికార్డింగ్ చేసి పెట్టిలా అంతే నేను ట్రైనింగ్ కాతానమ్మా, అన్ని ఎలా నేర్చుకుంటున్నాను. ఇది కూడా టైం పట్టినా సరే నేర్చుకుంటాను నేను. నాకు చాలా బాగా నచ్చింది బోర్డు మీద రాసి. మేడం గారు నాకు బోర్డు కొనేసి ఇవ్వమని చెప్తాను. నేను అన్ని ట్రైనింగ్ కాతాను ఆ బోర్డు మీద. అయిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను. నేను అక్కడ ఒక రోజు నాకు వచ్చినట్టు మీకు రాసి చూపెడతాను మేడం. మీకు మాట ఇస్తున్నాను, నేను నేర్చుకుంటాను. నాకు చాలా చాలా బాగా నచ్చిందమ్మా మీరు చెప్పేది. మీరే మా ఇన్స్పిరేషన్ అమ్మా. మీరు 1:6 చెప్తే ఎలా నేర్చుకున్నానో ఈ బోర్డు మీద రాసేది కూడా నేను అలా నేర్చుకొని మీ ముందుకు వచ్చి నేను అక్కడ చెప్తాను మీటింగ్ లే. కొంచెం టైం పడుతుంది నాకు, నేర్చుకుంటాను నేను. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. నిజంగా మీలాంటి స్ఫూర్తి టీనేజర్స్ ఉంటే సూపర్ అసలు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ అమ్మా. చాలా 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 బాగా నచ్చింది మీ ఇద్దరు చెప్పేది. ఎన్ని రోజులు బట్టో, నేను 4 రోజులు బట్టి మీ ఇద్దరు మాట నాకు సోపు వినబడలేదు. నాకు అంతే 5 గంటలకు ఆన్ అయిపోయి నిజమమ్మా చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు మాటలోని వాక్యాలు పలికినట్టు అంత బాగుంటాయో. నిన్నకు అనిపించింది అమ్మా, మీ మిస్సింగ్ అన్నది నాకు అనిపించేసింది ఫుల్ గా. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకుంటారు అనే మాట ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థిగా ఉండాలి. 100% మీరు నేర్చుకుంటారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లాస్ట్ వన్ అండి సరస్వతి గారు, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం విజయ మేడం. చాలా గుడ్ చాలా మార్నింగ్ బాగా చేశారు మేడం. ఎప్పుడు కూడా ఎక్కడికైనా ఫీల్డ్కి వెళ్తే లాంగ్ పేపర్స్ పైన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చూసాము. కానీ ఇలాగా మేము కూడా అలాగే చేస్తున్నాం మేడం. చిన్న బోర్డు తీసుకొని, మినీ బోర్డు తీసుకొని, ఒక 4-5 మెంబర్స్ ఉన్న దగ్గరైనా సరే, ఒక ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దగ్గరైనా సరే, ఇలా బోర్డు పైన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. చాలా నీట్ గా మాకు అర్థమయ్యేలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది మేడం. ఈ రోజు ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్, ఏ ఒక్క పాయింట్ కూడా మర్చిపోకుండా 100 PV వరకు అందరూ చెప్పేస్తున్నారు. కానీ 100 PV తర్వాత ఉన్న ప్లాన్ ఎవరు చెప్పట్లేదు మేడం. అంటే కొంతమంది సీనియర్స్ అందరూ చెప్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను మేడం. నెక్స్ట్ ప్లాన్ అయితే నేను కూడా ఎంతవరకు ఎవరికి చెప్పలేదు. మీరు చెప్పింది ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేను బుక్ పైన రాశాను. మినీ బోర్డు తీసుకొని నేను కూడా ఇక మీదట ఎక్కడికైనా ఫీల్డ్ కి వెళ్ళినా, లేకపోతే వీక్లీ మీటింగ్ ఇక్కడ నేను తాల్పాలెం సర్వీస్ పాయింట్ లో పెట్టినా కంపల్సరీ ఈ ప్లాన్ చాలా అవసరం అనిపించింది మేడం. నేను కూడా స్టార్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం. మేడం విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ అండి. సరస్వతి గారు, మీరు తాళపాలెంలో వీక్లీ వన్స్ మీటింగ్ స్టార్ట్ చేయండి. తాళపాలెంలో ఉన్న టీం అంతా కూడా అటెండ్ అవుతారు. మీరు ఒక బోర్డు పర్చేస్ చేసుకుని ఎవరు వచ్చినా రాకపోయినా ఆ రోజు మీరు బిజినెస్ ప్లాన్, ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పినట్టయితే వీక్లీ వన్స్ అండి, ఎవరు వచ్చినా రాకపోయినా మీరు స్టార్ట్ చేయండి. నిన్న బుధవారం చూడండి, వస్తారో లేదో ఒకరు ఇద్దరు వస్తారులే, ఒక్కరి కోసమైనా వెళ్దామని చెప్పేసి నేను మీటింగ్ పోస్టర్ పెట్టి వెళ్ళేసరికి మినిమం 20 మెంబర్స్ ప్లస్ అటెండ్ అయ్యారు మేడం నిన్న. ఎంత చక్కగా అటెండ్ అయ్యారంటే ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వీక్లీ 1 మీటింగ్ మీ లీడర్ అయిపోయారు కాబట్టి గోల్ డైరెక్టర్ సభ ఎవరైతే ఉన్నారో మీరున్న ఏరియాలో ఖచ్చితంగా మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సిందే. మీటింగ్ ఎవరైతే పెట్టారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారండి. అప్లైనర్ పెట్టిన మీటింగ్ కి వెళ్తూ
మీరు కూడా ఒక వీక్లీ వన్స్ సిఎన్టీ అనేది కండక్ట్ చేసి చిన్నగా హోమ్ మీటింగ్స్, డెమోస్, 1:6 బిజినెస్ ప్లాన్, ఇలాంటి టెస్టిమోనియల్స్ మీ టీమ్ కి మీరు గైడ్ చేయాలి. అలా చేసినట్టయితే టీం తొందరగా పికప్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయసూర్య మేడం ఎక్సలెంట్, అద్భుతమైన సెషన్ మాకు ఈ రోజు అందించారు. అలాగే మరి ఖచ్చితంగా మీరు అనుకునే డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం అలాగే రేపు సెషన్ అండి మరి ఈవెంట్ కి సంబంధించి మనం మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. అంటే అసలు ఈవెంట్ కి రావడం వల్ల ఎన్ని రకాల అడ్వాంటేజెస్, అలాగే 27th మనకి వైజాగ్ లో జరగబోయే అద్భుతమైన ఛాంపియన్ డే అండి. ఛాంపియన్ డేకి వచ్చి ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయ్యి, మోటివేషన్ అయ్యి మంచి బిజినెస్ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికోసం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకుందాం. మీ టీం కి మీరు ఎంత చెప్పినా కూడా కొంతమంది వినొచ్చు, వినకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళు కూడా మన మీటింగ్ కి, జూమ్ మీటింగ్ అటెండ్ చేయించడం ద్వారా ఎంతో మంది మాటలకి ఇన్స్పిరేషన్ అయ్యి మనకి మీటింగ్ అటెండ్ అవుతారండి. టీం అనేది గ్రోత్ అవుతుంది. రేపు జరగబోయే సెషన్ లో కలుసుకుందాం. సో అలాగే రమ్య మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. విజయ మేడం, గుడ్ మార్నింగ్. సో Very good ఈ రోజు morning. మీరు చెప్పిన సెక్షన్ ద్వారా నాకు ఒకటి బాగా స్ట్రైక్ అయింది. నేను కూడా చాలా మిస్టేక్ అయితే చేశాను ఇప్పటి వరకు. పేపర్స్ మీద ప్లాన్ అనేది ప్రాక్టీస్ అవుతున్నానేమో అనిపించింది. సో ఇప్పుడు ఈ రోజే నేను బోర్డు అనేది తీసుకొని బోర్డు మీద మీరు చెప్పినట్టు ప్లాన్ ప్రాక్టీస్ అవుతాను. అలాగే ఇక్కడ చోడవరంలో నేనైతే ఎప్పటి నుంచో మేడం అంటున్నారు, నేను కూడా ట్రై చేస్తున్నాను సిఎన్టీ ప్లాన్ చేయడానికి. ప్లేస్ అయితే చూస్తున్నాను మేడం, అది సెట్ అవ్వగానే ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను మేడం. ఒక్కరు వచ్చినా స్టార్ట్ చేస్తాను. మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సూపర్, మంచి డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం వేసిన స్టెప్ అయితే ఒక్క అడుగు ప్రయాణమే 1000 అడుగులతో సమానం అన్నట్టు ఫస్ట్ Yes, స్టెప్ ఇస్ ma'am. మోస్ట్ ఇంపార్టెంట్. దేని మీద దేనికైనా సరే. సో ఆల్ ది Yes, బెస్ట్ ma'am. మేడం. థ్యాంక్ యూ Thank you, మేడం. friends. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి థ్యాంక్ యూ మేడం, వెరీ థ్యాంక్ యూ మచ్. మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి మేడం. దయచేసి టీం మెంబర్స్ చాలా మంది ఉన్నారు. అప్లైనర్స్ కోసం ఎదురు చూడొద్దండి. అప్లైనర్స్ Yes, కోసం ma'am. ఎదురు చూస్తే మన బిజినెస్ అక్కడే డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే సావు సార్ జాయిన్ అయిన వెంటనే చూడండి, ఇది ఒక చిన్న మాట వినండి. జాయిన్ అయిన వెంటనే 3-4 సిఎన్టీకి నన్ను అటెండ్ చేయించారండి. రెడ్డి గారు సిఎన్టీకి అటెండ్ చేసి అక్కడి నుంచి సారు క్యాంప్లో వెళ్ళిపోయేవారు. ఒక్కదాన్ని ma'am. సిఎన్టీకి వెళ్ళి నేను బయట నించునేదాన్ని. లోపలికి వెళ్ళడానికి కూడా జనం అసలు ఖాళీ ఉండేది కాదు. బయట నించునేదాన్ని. ఆ సిఎన్టీ ఒకటే నాకు అర్థమయ్యేది. ఏ మీటింగ్ వెళ్ళాలి, ఎలా చేయాలి, వీక్లీ వన్స్ ఇలా చెప్పేశారు. ఏం చేయాలో ఒక అర్థం అవ్వలేని సమస్య అయినప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే సిల్వర్ లో ఉన్నానండి. మరి నేను సిల్వర్ లో ఉండేటప్పుడు ఇంకా అప్లైనర్ దగ్గర ఎందుకు ఉండాలి అని చెప్పి నేను అప్లైనర్ కి ఫోన్ చేశాను. చేసి సార్ సాహు సార్ నేను సింగిల్ గా మీటింగ్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు మేడం అన్నారు. మీటింగ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే బోర్డు మీద మీరు బిజినెస్ ప్లాన్ ప్రొడక్ట్ కోసం చెప్పడం వస్తే మీరు పెట్టేయచ్చు అన్నారు. ఓకే సార్ అయితే మళ్ళీ చేస్తానని పెట్టి కరెక్ట్ గా నేను 12 days ఈ 2 ప్రాక్టీస్ చేశానండి. బోర్డు కొనుక్కొని బిజినెస్ ప్లాన్ ప్రొడక్ట్ నించొని చెప్తే ఎలా చెప్పాలి అనేది నేను సింగిల్ గా ప్రాక్టీస్ చేశాను. చేసిన తర్వాత ఫోన్ చేశాను, సార్ నేను ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు బోర్డు మీద అందరిలో చెప్పగలరంటే చెప్పేస్తాను సార్, ఏదైతే తప్పైనా ఒప్పైనా చెప్పేస్తాను సార్ అంటే సరే అయితే బ్రాంచ్ ఆఫీస్ లో చెప్తారా అంటే బ్రాంచ్ లో నాకు ఒక రోజు కావాలండి, నేను ఇంక ఓన్ గా పెట్టుకుంటానండి అని చెప్పినప్పుడు అప్పుడు బ్రాంచ్ మేనేజర్ దగ్గర తీసుకెళ్లి నా పేరు మీద రాయించుకున్నానండి సాటర్డే. ఆ టైంలో సార్ అన్నారు మీరు ఒక్కరే గ్రిప్ ఉండదు కాబట్టి మీతో పాటు ఇంకేదైనా టీం యాడ్ చేసుకుంటే బాగుంటది అన్నప్పుడు మహేష్ పీవీఎస్ అని యాడ్ చేసి ఆ మీటింగ్ 3.5 years జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే సాటర్డే మీటింగ్ ఓన్ గా పెట్టుకున్నామో అక్కడి నుంచి టీం గ్రోత్ అయింది. అదే నేను ఆ రోజు డెసిషన్ నా అప్లైనర్ రావాలి నాకు మీటింగ్ చెయ్యాలని నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా నో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ గ్రిప్ చేయండి. మీరు ఆ చోడవరంలో ఉన్నారా, ఆరిలోవలో ఉన్నారా, నెక్స్ట్ తాళపాలెంలో ఉన్నారా, బార్వాలో ఉన్నారా, గాజువాకలో ఉన్నారా, మీ ఊరికి మీరే హీరో. మీరు అక్కడ Yes, ma'am. ఖచ్చితంగా చెత్త పాతాల్సిందే. వేరే వాళ్ళు వచ్చి చెప్తారు, నా అప్లైనర్ వచ్చి పోస్టర్ పెడతారు, నా అప్లైనర్ వచ్చి మెంటర్షిప్ వహిస్తారంటే నో. మీరు డైరెక్టర్ అయిపోయారు, సిల్వర్ అయిపోయారు, గోల్డ్ అయిపోయారు. దిగండి రంగంలోకి. మీరు ఒక 100 మందికి మీటింగ్ చేయించి అప్పుడు మీ అప్లైనర్ని పిలవండి. ఒక్కరితో మీరు స్టార్ట్ అయితే అవ్వచ్చు. ఆ ఒక్కరు కూడా ఆ రోజు రారండి, అయినా మీరు అటెండ్ అవ్వండి.
కొంతమంది మీటింగ్ పెట్టిన తర్వాత రారు, అయినా నో ప్రాబ్లం, ఒక టేబుల్ ఉంటుంది, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చేసే ఎక్స్ప్లెనేషన్ ఎవరు చూస్తారంటే యూనివర్సల్ చూస్తుంది. ఎస్, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా మీ కన్సిస్టెన్సీగా ఏ రోజైతే మీరు కండక్ట్ చేశారో ఖచ్చితంగా మీకోసం ఒక 6 వ్యక్తుల్ని యూనివర్సల్ మాత్రమే పంపించేస్తుంది మీకు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, రేపు చేద్దాం కాదు, ఈ రోజే చేయండి. ఏ పని అయినా ఈ రోజే చేయండి. మీరు డైరెక్టర్ అయ్యారంటే మీ చేతిలోకి ఒక అద్భుతమైన బిజినెస్ పార్ట్నర్. మీరు ఒక బిజినెస్, ఇంత లక్షల ఇండస్ట్రీకి, కొన్ని కోట్ల ఇండస్ట్రీకి ఒక బిజినెస్ పార్ట్నర్. మీరు బ్రాంచ్ డైరెక్టర్, మీరు ఏదైనా చేయగలరు. సిఎన్టీ చేస్తే చాలండి మీటింగ్. దయచేసి మీరున్న ఏరియాల్లో, మీరు కొత్త వలసలో ఉన్నారా, గాయత్రి ఉన్నారు, రమ్యారెడ్డి, చాలా మంది ఉన్నారు టాప్ లీడర్స్, మీరందరూ కూడా స్టిల్ డెసిషన్ తీసుకోండి. మీరున్న ఏరియాలో సిఎన్టీ చెయ్యండి. ఆ ఏరియాలో మీ క్రాస్ లైన్స్ ఎవరైనా ఉన్నట్టయితే, ఇప్పుడు మీరు అందరూ క్రాస్ లైన్సే, అక్కడ ఆ క్రాస్ లైన్స్ తో మింగిల్ అవ్వండి. మీ అప్లైనర్ కి కన్సల్ట్ చేసి మీరు ఒక 4-5 టీం కలిపి ఒక సిఎన్టీ అనేది మీరు కండక్ట్ ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుందండి, దూసుకు వెళ్ళిపోతుంది. లేదు రేపు చేద్దాం అప్లైనర్ వచ్చాకే చేద్దాం అంటే నో అండి. దయచేసి 1,00,000 కావాలి అంటే లక్షణంగా మనం బయటికి రావాల్సిందే, మీరే నించోవాలి. ఈరోజు లీలావర్ణ గారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ 58 సంవత్సరాలు ఒక లేడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ 1,50,000 ఇన్కమ్ తీసుకుంటూ వాళ్ళ హస్బెండ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వైఎంసీ మెంబర్ గా 12 లక్షల రూపాయలు ఈరోజు తీసుకుంటున్నారు. అంటే వారానికి 3 మీటింగ్లు ఆవిడ ఇంట్లో పెడతారు. 100 మంది పైగా అటెండ్ అవుతారండి. ఆవిడ మీటింగ్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశారో సక్సెస్ అనేది రావడం స్టార్ట్ అయింది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీటింగ్స్ అయితే స్టార్ట్ చేయండి, మీకోసం స్టార్ట్ చేయండి. ఒక్క ఎల్ఓబి కోసం మీరు గట్టి ప్రయత్నం పునాది వేశారో ఆటోమేటిక్ గా ఒక ఎల్ఓబి ఎప్పుడైతే మీరు 30,000 రిలీజ్ అయిందో 2 ఎల్ఓబికి మీరు రెడీ అయిపోతారు. ఓకే అండి, తప్పకుండా అప్లైనర్ సహకారంతో, సపోర్టింగ్ తోనే చెయ్యండి ఏదైనా. అప్లైనర్ పక్కన పెట్టి నేను ఓన్ డెసిషన్ అయితే దయచేసి ఎవరు చేయొద్దు. వాళ్ళ మాట తీసుకోండి, వాళ్ళు ఏం చేయమంటారో చేసి మీరు డెసిషన్ ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్లైనర్ హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు జరగబోయే మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా 5:30 కల్లా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ లీడర్స్. ఒక్కసారి విజయ్ మేడం అందరూ కూడా మ్యూట్ ఆన్ చేసుకొని ఒక్కసారి థ్యాంక్ యూ చెప్దామండి. థ్యాంక్ యూ విజయ సూర్య మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ మేడం. థ్యాంక్ మేడం యూ ఈ రోజు థ్యాంక్ యూ మేడం, మేమందరం థ్యాంక్ యూ మేడం. బోర్డు కొనుక్కొని మీకు వెరీ ఫొటోస్ వెరీ పెడతాను, థ్యాంక్ యూ చూసుకుందాం. మేడం. బాగా చెప్పారు మేడం. ఫ్రెండ్స్ ఈ రోజు బోర్డు పర్చేస్ చేస్తామా? మ్యూట్ ఆన్ చేసుకోండి, అందరూ ఆన్ చేసుకోవచ్చు. విజయసూర్య మేడం ఈ రోజు మేము బోర్డు పర్చేస్ చేసి బిజినెస్ ప్లాన్ చెప్తే మీకు గ్రూప్ లో ఫోటో పెడతాం. ఒక రోలింగ్ బోర్డు దగ్గర ఎస్ మేడం. సూపర్ మేడం, మేడం నాకు బోర్డు మేడం. సూపర్ మేడం. తీసుకెళ్ళడానికి కూడా ఒక రోలింగ్ బోర్డు ఉంటది కదా, అది పట్టుకెళ్తే బాగుంటది మేడం. ఎస్ మేడం, తప్పకుండా. అవును మేడం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ రేపు జరగబోయే జూమ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి జూమ్ క్లోజ్ చేస్తున్నామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ సూర్య మేడం, థ్యాంక్ యూ మేడం. అందరికి కూడా థ్యాంక్ యూ. మరి 1:6 కంప్లీట్ చేసేయండి. మంత్ ఎండింగ్ మనకి మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం జాయినింగ్ ఆఫర్ 1:6 ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసేసి అందరు పోస్టర్లు వచ్చేయాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. విష్ వెల్త్. థ్యాంక్ యూ మేడం.